అసలుకి చంద్రమంత్రం ఏమిటి? ఎందుకు పఠించాలి? మనకి చంద్రమంత్రం అనేది మనకు వేద సంస్కృతిలో అత్యంత సాధారణమైన, సులభమైన మంత్రాల్లో ఇది ఒకటండి. మనకేంటంటే ఆకర్షణమైన మొహము, వ్యక్తిత్వం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది ఈ మంత్రం. శక్తివంతమైన మంత్రం వల్ల ఏంటంటే మన శరీరంలో అనవసరమైన టెన్షన్‌లు, ఒత్తిడి దీనివల్లే గండి బాడీలో మనకు టాక్సిన్‌లు రిలీజ్ అయ్యి. కాబట్టి ఇటువంటి చంద్రమంత్రం, సూర్యమంత్రం కొన్ని మంత్రాలు ఉంటాయి. మన శరీరం, మనసు సంతోషంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా. చివరగా మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ మంత్రం మనకు సహాయపడుతుంది. పౌర్ణమి రాత్రి ఈ చంద్రుని యొక్క కాంతిలో ఈ నెయ్యి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు మంత్రం చెప్పాను. కానీ ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తున్నాను. అయితే దీనిని ఇలా పారాయణం చేసి చాలా సానుకూల మార్పులు కూడా మనం లైఫ్‌లో పొందవచ్చు. మన బాహ్య రూపాన్ని కాకుండా శరీరంలో లోపల ఉన్న ప్రతికూల ఆలోచనలు ఉంటాయి కండి. ఆ ఆలోచనలు కూడా మనకు తొలగిస్తుంది. ఈ విధంగా మనం మాక్సిమం మనకు రిజల్ట్ వస్తాయండి. మంత్రాన్ని మనం భక్తితో పఠించాలి. ఈ మంత్రం చాలా మనకి సులభంగా కూడా చదువుకోవచ్చును ఇది. ఈ విధంగా సౌందర్య మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సౌందర్య మంత్రాన్ని అందం, ఆకర్షణీయమైన చర్మం మనకి వస్తుంది. ఇంకా ఈ మంత్రాన్ని పఠించి సాధన మనకు చర్మం, ముఖంపై ఉన్న సమస్యలు కూడా పోతాయి. ఈ ఈ విధంగా చంద్రమంత్రాన్ని ఆడవారు, మగవారు ఇద్దరూ జపించవచ్చు. ఇంకా అందానికి సంబంధించిన మంత్రం ఇంకోటి కూడా ఉంది చంద్రమంత్రంతో కూడా. ఓం సౌందర్య ప్రదాయ సిద్ధిం దేహి నమః అంటారు. ఓం సౌందర్య ప్రదాయ సిద్ధిం దేహి నమః. ఈ మంత్రం అనేది చాలా చిన్నది కాబట్టి మనం వీలైనన్ని సార్లు కూడా చదువుకోవచ్చును. ఇలా సౌందర్యం కోసం, శరీర ఆరోగ్యం కోసం ఈ మంత్రాన్ని చదువుకోండి. చంద్రమంత్రం చదువుకోండి. ఈ సౌందర్య మంత్రం ఇది కూడా మనం చదువుకోవచ్చు. ఓం సౌందర్య ప్రదాయ సిద్ధిం దేహి నమః.